జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత సంక్షేమం ఇస్తూ సంక్షేమంతో పాటు సామాన్యులకు మంచి జరగాల అన్నటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా ఈరోజు బీసీ సాధికారత సభకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు అంజద్ బాషా గారికి, గౌరవనీయులు నందిగామ సురేష్ గారికి, గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే గౌరవనీయులు జక్యా ఖానం గారికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇదే వేదికపై నుంచి నిలబడి రాబో రోజులలో రాయచోట్ల ఒంటెత్తు పన్ను తిరిగేటివి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తాను అని చెప్పి మాట నిలబెట్టుకున్నాను. అదే రకంగా మొన్న జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మున్సిపాలిటీని గ్రేడ్ 3గా ఉన్నటువంటి మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి ఈరోజు స్పెషల్ గ్రేడ్ గా తీసుకెళ్లి పట్టణ ప్రాంతాలలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంత వాసుల కోరికైనటువంటి జిల్లా కేంద్రం కూడా మనం సాధించుకున్నాం. ఈరోజు ఎన్నో మాట్లాడాలనున్నా నా గొంతు ఎందుకో సహకరించట్లేదు. మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మన ప్రియతమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడతారు.